ముఖ్యంగా చెప్పాలంటే 1913లో మా తాతయ్య గారైన ముప్పం సోమరాజు వీర్రాజు బ్రదర్స్ దీన్ని వాళ్ళ కుమారుల సహకారంతో ఈ పరిశ్రమని స్థాపించడం జరిగింది. అప్పట్లో దీన్ని సూరత్ సిల్క్ అనేవారండి. ఎందుకంటే అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ సిల్క్ అనేది ఫస్ట్ సూరత్లోనే తయారైంది. ఆ సిల్క్ని ఇక్కడ పెద్దాపురంలో ఇంట్రడ్యూస్ చేసి ఫ్యాక్టరీ అది ఇక్కడే కట్టి ఫ్యాక్టరీని అభివృద్ధి చేయడం జరిగింది. అప్పట్లో అయితే మాకు రా మెటీరియల్ చైనా, జపాన్ నుంచి రావడం జరిగేది. ఆ రకంగా అక్కడి నుంచి వచ్చిన మెటీరియల్ని ఇక్కడ మా సిల్క్ ఫ్యాక్టరీలో ట్విస్టింగ్ అది చేసి వాటిని పడుగు ప్యాకల కింద రంగులు అన్ని రకాలుగా దాన్ని ఫినిష్డ్ గూడ్స్ని తయారు చేసి చేనేత కార్మికులకి ఇచ్చి వాళ్ళకి వేజెస్ ఇచ్చి ఆ ప్రోడక్ట్ని దేశవ్యాప్తంగా అమ్మటం జరిగేదండి. అంటే మనకు ప్రధానంగా మన జిల్లా పేరు చెప్తుంటే కొన్ని అంటే ఏదైతే ఉప్పాడ సారీస్ ఎంతో ఫేమస్గా చెప్పుకొస్తుంటారు, అంటే పెద్దాపురం సిల్క్ సారీస్ కూడా అంత ప్రఖ్యాతిగాంచింది. ఇది ఎంతో కూడా ఎప్పటి నుంచో ఉన్నదనేది కూడా ఇది ఎలా తెలుస్తుంది మనకు ప్రధానంగా తెలియాలంటే అండి, ఇప్పుడు కొన్ని రకాల సిల్క్ చీరలు ఉన్నాయంటే అవి మనం చూడగానే మనం చెప్పేయగలం. కానీ పెద్దాపురంది ఫస్ట్లో ఏంటంటే ప్లెయిన్ శారీస్ ఉండేయండి, కంప్లీట్ ప్లెయిన్. దాని తర్వాత అభిలాష్ అని చెప్పి బార్డర్ ఉన్న పళ్ళు వేరే రంగు కాంట్రాస్ట్ పెట్టి అలా చేయటం జరిగేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళల అభిరుచిని బట్టి మేము కూడా ఈ ధర్మవరం, కంచి, ఉప్పాడ మోడల్స్ని తీసుకుని అవే మేము ఇప్పుడు ట్రైనింగ్ ఇప్పించి మా వ్యూవర్స్కి చేయటం జరుగుతుందండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఎప్పుడు దీన్ని స్థాపించడం జరిగింది? దీనికి ఎంతమంది ఇప్పుడు సభ్యులు ఉన్నారండి? ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దాపురంలో సిల్క్ సారీకి సంబంధించిన మీ యొక్క ఏదైతే ఇక్కడ కమిటీ ఉందో దానికి ఇక్కడ పెద్దాపురంలో అయితే సొసైటీ ఉన్నదండి, పెద్దాపురం చేనేత సహకార సంఘం అని చెప్పి. దీన్ని 1937 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఇది స్థాపించడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే అప్పట్లో మా సిల్క్ ఫ్యాక్టరీకి అంతా మా సొంతం కాబట్టి కార్మికులకి కూడా అందరికీ లాభాలు రావాలన్న సదుద్దేశంతో మా తాతయ్య గారు అయినటువంటి ముప్పన సోమరాజు గారు, మా పెద్దనాన్నగారు అయినటువంటి ముప్పన చిన్నంకయ్య గారి అధ్యక్షతని సొసైటీ ఏర్పాటు చేసి ఈ సొసైటీల ద్వారా వచ్చిన లాభాలన్నీ కూడా సభ్యులకి పంచేలాగా ఆ రకంగా మనం వ్యూవర్స్ని కూడా అభివృద్ధి చెందించాలని చెప్పి ఈ సొసైటీ 1937లో స్థాపించడం జరిగిందండి.